అవునవును, ప్రతిదానికి వదిలే వదిలే అనుకుంటూ పోతే చాలా వదులుకోవాల్సి వస్తుంది. అరే ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? నీ కోడలు చెప్పింది విన్నావు కదా, వాళ్ళది వైట్ రేషన్ కార్డ్ అంట. అయితే ఏంటంట? కొంచెం బుర్ర ఉపయోగించి వైట్ రేషన్ కార్డు ఎవరికిస్తారో చెప్తారా? పేదవాళ్లకి, గతి లేని వాళ్ళకి వాళ్ళకిస్తారు. కానీ మీ కోడలు రిచ్చే కదా, డబ్బుంది, సొంత ఇల్లుంది. మరి ఈ రేషన్ కార్డు ఎలా ఇచ్చారు? అందుకే అంటున్నాను, ఎవ్వరిని నమ్మకూడదని. నాకెందుకో ఆ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మనల్ని మోసం చేస్తున్నారనిపిస్తుంది. అరే, తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో చాలా గొప్ప వాళ్ళమని చెప్పి మనల్ని ఫూల్స్ చేశారనిపిస్తోంది. వాళ్ళ ఫ్యామిలీని డూప్లికేట్ ఫ్యామిలీ అనిపిస్తుంది నాన్న. అంటే ఇప్పుడు మనం కూడా పేదవాళ్ళమేనా? నేను అలా అనలేదమ్మా. మనం అబోవ్ మిడిల్ క్లాస్ కంటే కొంచెం రిచ్ గానే బతుకుతున్నాం. మరి మన ఇంట్లో కూడా వైట్ రేషన్ కార్డు ఉంది కదే. ఏంటి, మనది వైట్ రేషన్ కార్డా? అవునే, హరికి ఉద్యోగం రాకముందు మనం కూడా రేషన్ కార్డు వాడేవాళ్ళం.